ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకు అందిస్తున్నటువంటి వాగ్దానం యోబు గ్రంథం 12వ అధ్యాయం 14వ వచనం. ఆయన పడగొట్టగా ఎవరును మరలా కట్టజాలరు. ప్రతి మనిషి భోజనం రుచి చూడడం నాలుకకు ఎంత ఆనందమో, చెవులు అవి వినే మాటలను పరీక్షించవా? ముసలి వాళ్ళకు కూడా జ్ఞానం ఉంది, దీర్ఘాయుష్షు అవగాహన కలిగిస్తుంది అని మేము అన్నాము. జ్ఞానం, బలం దేవునికి చెందుతాయి. మంచి సలహా మరియు గ్రహింపు ఆయనవే. ఒకవేళ దేవుడు దేనినైనా పడగొడితే మనుషులు దాన్ని తిరిగి నిర్మించలేరు. ఒకవేళ దేవుడు ఒక మనిషిని చెరసాలలో పెడితే మనుషులు అతనిని విడుదల చేయలేరు. ఒకవేళ దేవుడు కానీ వర్షాన్ని ఆపివేస్తే భూమి ఎండిపోతుంది. ఒకవేళ దేవుడు కానీ వర్షం రానిస్తే అది భూమిని వరదలతో నింపివేస్తుంది. దేవుడు బలవంతుడు, ఆయన ఎల్లప్పుడూ గెలుస్తాడు. మోసపోయిన వాడు, మోసం చేసిన వారు ఇద్దరు దేవునికి చెందినవారే. రాజుల జ్ఞానమును దేవుడు తీసివేస్తాడు. నాయకులు వెర్రిగా ప్రవర్తించేటట్టు చేస్తాడు. రాజులు వారి బందీలకు గొలుసులు వేస్తారు, కానీ దేవుడు వాటిని తీసివేస్తాడు. అప్పుడు దేవుడు ఆ రాజుల మీద నడికట్టు వేస్తాడు. తన వంశాన్ని అనుసరించి రక్షణ ఉందనుకునే యాజకుల బలాన్ని దేవుడు అణిచి వాళ్ళని కిందకు దిగజారేటట్టు చేస్తాడు. నమ్మకమైన సలహాదారులకు దేవుడు నిశ్శబ్దం చేస్తాడు. వృద్ధులు జ్ఞానమును ఆయన తీసివేస్తాడు. ప్రైజ్ ద లార్డ్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.